ధర్మవరంలో ఉగ్రవాదుల కలయికలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే నూర్ మహమ్మద్ని అరెస్ట్ చేశారో ఆ ఇంట్లో ఉన్న ప్రస్తుతం మనము ఆ వ్యక్తి అయితే నూర్ మహమ్మద్ తమ్ముడు ప్రస్తుతం ఫారూక్ మనతో ఉన్నాడు. మనం మాట్లాడుతుంది మీ అన్నని ఇవాళ అరెస్ట్ చేశారు. ఏమన్నా మీ అన్నకి ఉగ్రవాద లింక్స్ ఉన్నాయి లేకుంటే ఏమన్నా? ఏం లేదు సార్, మంగళవారం సాయంత్రం నుంచి కనపడలేదు. హోటల్లో పని చేసుకుంటాం మేము, సల్మాన్ మార్కెట్ హోటల్. అప్పటి నుంచి కనపడలేకపోతే మేము భయపడతానే ఉన్నాం సార్. ఇట్లా మాట్లాడేది ఎవరికి లేదు, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరితో ఫోన్లో మాట్లాడమో తెలిసిందేమన్నా? అదేం లేదు సార్, మామూలు మాట్లాడుకుంటానే ఉంటాడు ఫోన్లో. ఎవరు పాకిస్తాన్ వాళ్ళతో టచ్ ఉన్నాయంటూ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అట్లా ఏం లేదు. ఎప్పటి నుంచి మీరు ధర్మవరంలో ఉంటున్నారు? మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం సార్. ఇక్కడే ఉన్నాం, ఇక్కడే పెరిగినాం. బెల్దార్ పనికి పోతా ఉంటే మేము హోటల్ పెట్టుకుంటే ఇప్పుడు రూమ్లు తీసేసినారు కదా. ఇప్పుడు సల్మాన్ దగ్గర హోటల్ పని చేస్తాం సత్యవాడ. మీ అన్నకి ఎన్నాళ్ళ నుంచి ఇట్లా వాట్సాప్ కాల్స్లో కానీ ఇట్లా మాట్లాడుతుంటే మీకు ఏమైనా అనుమానం వచ్చిందా లేకుంటే ఏమైనా తెలిసిందా? ఏమీ లేదు సార్. ఎందుకు మిమ్మల్ని పోలీసులు తీసుకెళ్లారు మీ అన్నని? వాళ్ళ అనుమానంతో తీసుకొని పోన్నారు సార్. మనం ఈ పని చేసుకుంటున్నాం కదా, ఏమీ లేదు సార్. అట్లా మాట్లాడేది ఏమీ లేదు. ఇటీవల మీరు ఎక్కడ దుబాయ్ అట్లా వెళ్ళొచ్చాడు? పెళ్ళిళ్ళు కానీ పోరు, యాడ్కి పోరు. ఎట్లా పరిచయం ఉన్నట్టు మీకు తెలిసింది ఏమన్నా కానీ ఎలాంటి ఏమన్నా కానీ అట్లా వాట్సాప్ గ్రూపుల్లో ఉన్నాడు ఎక్కడో పాకిస్తాన్ అట్లా లేదు లేదు అట్లా ఏమీ లేదు. అట్లా ఏమీ లేదు. ఎందుకు తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు మరి? వాళ్ళ అనుమానం వచ్చి తీసుకొని పోన్నారు సార్. మేమంతా ఈ పని చేసుకునే వాళ్ళమే ముందు నుంచి. ఇదే పని. ఇక్కడే ఉంటున్నారా నివాసము? ధర్మవరంలో ఇక్కడే ఉన్నాం మేము. ఈ మధ్య ఇల్లు కట్టుకున్నాము, భార్య పిల్లలు అందరూ వస్తారంటే ఇంకా ఈ వారంలో రెడీ అయింది అంతే సార్. ఏం చెప్తారు పోలీసులు? నిన్న వచ్చారా? ఎప్పుడు సర్చ్ చేశారు? మీ ఇంటి మొత్తం సర్చ్ చేశారంటే తెలుస్తుంది. వెతికారు ఇల్లు అంతాను? అంతా ఎతికినారు సార్. ఏమన్నా దొరికాయి వాళ్ళకు? అట్లా ఏమీ దొరకలేదని చెప్పినారు. మళ్ళీ ఏమీ లేవు ఇక్కడ. నిన్న ఏమన్నా అడిగారా పోలీసులు? లేదు సార్. నిన్న అడగలేదు. వాట్సాప్ గ్రూప్ నువ్వేమన్నా ఉన్నావా దాంట్లో? దాంట్లో మీ నాన్నకు ఉన్నారు? మా నాన్న చచ్చిపోయారు. అమ్మగారు మన అమ్మగారితో మాట్లాడించేద్దాం ఏమంటారో కూడా. మీ అబ్బాయిని ఇవాళ పోలీసులు తీసుకెళ్లారు, ఏం చెప్తారు మీ అబ్బాయి గురించి? మీ అబ్బాయి ఎలా ఉండేవాడు, మీతో బాగుండేవాడమ్మా? మా కొడుకు ఎప్పుడుకి మంచివాడే, బంగారమే నా కొడుకు. ఎప్పుడు అట్లా చెడు అలవాటు లేదు, ఒక ఫ్రెండ్ లేదు. ఏంది ఎవరి జతపోడు, హోటల్ మసీదు ఇండ్లు ఇంటికి కొంత ఎక్కడో పోడు, ఎక్కడికన్నా ఊరికి కూడా పోడు. మీ అబ్బాయి ఇటీవల ఏమన్నా దుబాయ్ గట్ట వెళ్ళొచ్చారా? మన పాకిస్తాన్ గట్ట ఏమన్నా? అట్లాంటి ఎవరు లేమ్మా. మరి ఎందుకు పోలీసులు తీసుకెళ్లారమ్మా? ఏమన్నా ఎందుకు? అదే మాకే అనుమానం. మా పిల్లోడైతే అట్లాంటి ఏమి లేదు. నాకు ఉండేది ఎప్పుడు నాకు ఉండేది వీళ్ళిద్దరే. మొన్నే ఈ పాత ఇండ్లు రిపేరీ చేసుకొని ఇంటికి వచ్చినాము అంతే. అంతలోనే ఇట్లా అయింది. మా పిల్లోడి దగ్గర ఎవరికన్నా కానీ అడగండి. మా పిల్లోడు అట్లా వాడకాలి ఫ్రెండ్ గురించి కూడా లే, ఏది చిన్న అలవాటు కూడా లే అన్న కొడుకుకి. మంచోడు, చాలా మంచోడు. ఎప్పటి నుంచి హోటల్ పెట్టుకుని చేస్తున్నాడమ్మా? ఈ హోటల్ వ్యాపారం హోటల్లో పనిచేసేది అని లేదు. చిన్నపిల్ల ఉంటే బెల్దర్పైన పోతాండే. మళ్ళీ వాళ్ళ ఆయన చచ్చిపోయినప్పటి నుంచి సొంతం హోటల్ పెట్టుకుంటుంది. ఆ రూమ్లు పగలు కొడుతుంది మున్సిపల్ వాళ్ళు. అప్పటి నుంచి కూలికి పోతా ఉన్నారు, సల్మాన్ హోటల్లో కూలిపోతా ఉన్నారు. అంత మాత్రమే నా పిల్లలకు ఫ్రెండ్షిప్ కూడా లేదు. పోలీసులు అరెస్ట్ చేశారమ్మా? మీకు ఎప్పుడు తెలిసింది? ఎప్పటి నుంచి కనపడలేదు మీ అబ్బాయి? మీకు మంగళవారం 8 గంటలకు పోయినాడు మసీద్కి, మగరీబ్కి పోయినాడు. అప్పటి నుంచి ఇంటికి రాలేదని ఈ రోజు వచ్చిండ్రు. ఏమడిగారు అంతా చెక్ చేసి ఇండ్లు అంతా సోదా చేసి అనుమానంతో వచ్చినామమ్మ మేము, మీకు ఏం కాదులే, మీ పిల్లలకి మీకు పంపిస్తాము అని మళ్ళీ పిలుచుకొని పోయినాడు. పిలుచుకొని మాట్లాడడం ఎవరితో ఎప్పుడన్నా కానీ వేరే దేశం వాళ్ళతో ఫోన్ మాట్లాడుతున్నాడు? అట్లాంటి ఏమీ లేదు నాయన మా కొడుకుకి. పోలీసులు ఏమడుగుతున్నారు మీరు? మరి మాకు ఏం అడగలే. మీరేమడుతున్నారు పోలీసులు? మా అబ్బాయి మాకు కావాలా. నాకైతే ఎవరిది ఇది టచ్ లేరు. ఇంట్లో కూడా ఎవరు నాకు ఉండేది బంధం కొడుకే ఒకటే. నాకు భర్త కూడా లేదు. నాకు బిడ్డను నేను, నా కొడుకే నాకు ఆధారం. మంగళవారం బయటకు వెళ్ళినప్పుడు మీకు ఏం చెప్పి పోయాడమ్మా? ఎక్కడికైనా బయటకు వెళ్తున్నా? అదో ఇస్తానే నమాజ్కి పోతాడు కదా, నమాజ్కి పోయినా 5, 6, 7 సాయంత్రం. ఏమో అన్నాను, మసీద్లో పనుకుంటాడేమో, వాన వచ్చి ఆ రోజు మసీద్లో పనుకుంటాడేమో అని అనుకున్నాం. మళ్ళీ పొద్దున్న హోటల్కి రాలేదంటే పోయి అక్కడ పోయి అడిగితే లేదమ్మా పాలు కూడా తీసుకొని పోయినారు. మళ్ళీ ఆ రోడ్లో ఉండే చూసిన వాళ్ళు అయ్యో పాలు తీసుకొని వస్తే ఎవరో కారులో పిలుచుకొని పోయి నీ కొడుకుకి అని అండి. నమ్ములే. నా కొడుకు అట్లా జతలు లే, ఎవరు ఫ్రెండ్షిప్లు కూడా లే, ఊరికి ఎట్లా చూసినారులే అని నేను నమ్ములే. మిల్లా పోనీ అందరూ నమ్మి పోలీస్ స్టేషన్కి పోయినాము. ఆవిడ పోలీసులు తీసుకోలే. లేదు వాళ్ళు పోలీసులు ఎక్కడో డ్యూటీకి పోయినారు, తీసుకోలే. ఫోన్లేని మళ్ళీ మొన్న పోయింటి, మళ్ళీ ఇచ్చి వచ్చినాము. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ మంగళవారం నుంచి.
నిన్న 6 గంటలకి 7 గంటలకి ఆన్ అయింది ఫోన్. అయితే అట్లా వస్తాడులే అని నమ్మకంతో ఉన్నాము. మళ్ళీ ఆన్ అయింది కానీ ఎవరు మాట్లాడలే ఫోన్లో, ఊరుకున్నాం. మళ్ళీ తెల్లారుజామునలే మా పిల్లోనికి పిల్లిసుకొని వచ్చినారు, మాట్లాడి ఇల్లే. మిమ్మల్ని ఏమైనా అడిగారా? ఏమీ అడగలే, మేమే అడుగు సోదా చేసి ఏం లేదమ్మా మేము ఇన్క్వైరీకి వచ్చినాము అనుమానంతో, అంతే, ఏం లే, మీరెందుకు భయపడతారు, మీ పిల్లోనికి ఏం కాదులే, మేము పంపిస్తాము అని అంతా సోదా చేసుకొని ఏంది లేదులే ఇంట్లో అని చెప్పి పోయినారు నాయన. ఎప్పుడు లేరు నాయన, మేము ఫస్ట్ టైం ఈ గిరిలోనే పుట్టినాము మేము, ఈ గిరిలోనే ఇప్పుడు వరకు మా పిల్లలు కూడా ఈడే ఈ ఇంట్లోనే. ఏది ఈ గేరే పుట్టిండు ఏరే, పెళ్లి చేసినాక ఈడే, నాకు పిల్లలు కూడా ఈడే నాయన, నాకు వేరే ఇక్కడ లేదు, సంబంధం లేరు, మాకు ఎవరు బంధువులు కూడా అక్కడ లేరు, అంతా ఈ గేరే. కానీ అంటే ఎవరికైనా చారణం కూడా చేసుకోండి సార్, నా కొడుకు అట్లా వాడు కాడు, వేరే అలాంటి జతలు కూడా లేవు, అలవాటు కూడా లేదు మా పిల్లోనికి, మసీదు ఇండ్లు హోటల్ అది తప్ప నా కొడుకు ఇప్పుడు వరకు నమ్మకం నాకు మీద నా కొడుకుకి. అట్లా నా ఎట్లన్నా కానీ నా కొడుకు నాకు కావాలి సార్, నాకు ఎవరు ఇది లేదు, నాకే ఇటే బతుకు, నా కొడుకే నా ఆధారం, నాకెవరు లేరు, నిన్న నా కొడుకు కావాలి అంతే.